పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు రాసుకున్నాయి. ఇరాన్పై అమెరికా బలగాలు భీకర వైమానిక దాడులకు దిగాయి. ఇరాన్లోని కీలక స్థావరాల లక్ష్యంగా యుద్ధ విమానాలతో అమెరికా దాడులు చేసింది. దక్షిణ ఇరాన్లోని కీలక నగరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. దీంతో బందర్ అబ్బాస్ రేవు పట్టణం ఎయిర్ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అలాగే సిరిక్, మినాబ్, కిష్ దీవుల్లోని సైనిక స్థావరాలపైన క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఇక ఇరాన్ ఆర్థిక వెన్నెముకపై అమెరికా దెబ్బ కొట్టింది. అసలోయోని ప్రముఖ పెట్రోకెమికల్ ప్లాంట్ పై యుఎస్ అటాక్ చేసింది. ఇరాన్ చర్చల ప్రక్రియను ఆలస్యం చేస్తోందన్న నేపథ్యంతో ఈ దాడులకు పాల్పడింది. ఇదే సమయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబులతోనే చర్చలు జరుపుతామని పీట్ హెగ్సెత్ అన్నారు. ఇక యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ తాజా అటాక్ ను స్వయం రక్షణ దాడులుగా అభివర్ణించింది. అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలో ఎయిర్ డిఫెన్స్ సైరన్లు మోగాయి. అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళం, జోర్డాన్లోని యుఎస్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. అమెరికా ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. గురువారం తెల్లవారుజామున ఇరాన్ భూభాగంపై అమెరికా క్షిపణులతో విరుచుకుపడింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ బుధవారం సాయంత్రం 5:15 ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 12:45 ఈ దాడులను ప్రారంభించింది. వ్యూహాత్మకంగా కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ సమీపంలోని కిష్ దీవులతో పాటు బందర్ అబ్బాస్, మినాబ్, సిరిక్ వంటి దక్షిణ ఇరాన్ నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే ఈ దాడులు కేవలం ప్రతీకార చర్యలు కావని, తమకు అనుకూలమైన నిబంధనలతో శాంతి ఒప్పందానికి ఇరాన్ను ఒప్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. మేము బాంబులతో చర్చలు జరపాల్సి వస్తే అలాగే జరుపుతాం. అందులో ప్రపంచంలోనే మమ్మల్ని మించిన వారు లేరు అంటూ హెగ్సెత్ హెచ్చరించారు. ఇరాన్ చర్చల ప్రక్రియను కాలయాపన చేస్తోందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల మరుసటి రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ దాడుల్లో సిరిక్ కౌంటీలోని కీలకమైన వాటర్ వర్క్స్ దెబ్బతినడంతో వేలాది మంది ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా హెలికాప్టర్ను కూల్చివేసినందుకే ఈ దాడులు చేశామని అమెరికా చెప్తుండగా, అగ్రరాజ్యం అబద్ధపు నెపంతో దాడులకు తెగబడిందని ఇరాన్ విమర్శించింది. అటు అమెరికా దాడులకు ప్రతిచర్యగా బహ్రెయిన్లోని యుఎస్ నౌకాదళంపై, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఎదురుదాడికి దిగింది. అయితే ఆ క్షిపణులను అడ్డుకున్నట్లు సదరు దేశాలు ప్రకటించాయి. 2 నెలల క్రితం కుదిరిన కాల్పుల విరమణ కేవలం పేరుకే మిగిలిందని, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.